హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు దీపిక. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఛానల్లో నా సెల్ఫ్ కేర్ డే, లైక్ నేను చేసుకునే వీక్లీ సెల్ఫ్ కేర్ మీతో చూపిస్తున్నా. అండ్ దాంతోపాటు నేను హెయిర్కి ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న, రోజ్మెరీ ఆయిల్. ఆ ఆయిల్ కూడా మీరు ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూస్తారు. అండ్ నాకు యూజ్ వచ్చిన తర్వాత వచ్చిన 1 ఇయర్ బాగానే ఉంది. తర్వాత నుంచి కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. మేబీ బికాస్ ఈ వెదర్ వల్ల, వెదర్కి అయి ఉండొచ్చు, వాటర్ వల్ల అయి ఉండొచ్చు. అండ్ కొన్ని చిన్న చిన్న మెజర్స్ ప్రివెంటివ్ కేర్ తీసుకుంటే మన బ్యాక్ టు ద నార్మల్ అవుతుంది. డ్రై స్కాల్ప్, ఇచ్చి స్కాల్ప్ ఎక్కువైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ సెబమ్ ప్రొడక్షన్ కూడా హెయిర్లో ఎక్కువైంది. సో అటన్నిటికీ కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటా. అండ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నా సెల్ఫ్ కేర్ అంతా కూడా వీడియోలో చూస్తారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం రోజ్మెరీ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పాను కదా. సో చాలా మంది ఎలా ప్రిపేర్ చేస్తున్నారో వీడియో అడిగారు, దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే అడిగారో వాళ్ళు వీడియో చూసి నాకు కింద కమెంట్ చేయండి. క్యాస్టర్ ఆయిల్, సో ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర అలాగో ఉంది కదా, అండ్ క్యాస్టర్ ఆయిల్ గుడ్ ఫర్ హెయిర్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నా. జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా క్యాస్టర్ ఆయిల్. చిన్న స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అండ్ 4 to 5 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి. సో ఇది ఇలా హీట్ అవుతూ ఉంటుంది కదా. నా దగ్గర నేనేంటంటే లాస్ట్ టైము మింట్ గ్రో చేశాను, ఇంట్లోనే గ్రో చేశాను. ఆ గ్రో చేసిన మింటే నేను ఇలా లైక్ ఇయర్కి సరిపడగా నేను ఇలా డ్రై చేసేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. సో నేను ఇప్పుడు ఈ మింట్ కూడా యాడ్ చేస్తున్నా. అంటే మింట్ యాడ్ చేస్తే ఏంటంటే మన స్కాల్ప్కి ఒక మంచి సూతింగ్ ఎఫెక్ట్, చాలా సూతింగ్గా ఉంటుంది అండ్ చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది కదా. సో దానికోసమని నేను మింట్ యాడ్ చేస్తున్నా. అండ్ ఈ రోజ్మెరీ మాకు ఇక్కడ వాల్మార్ట్లో దొరుకుతుంది, లైక్ చాలా గ్రాసరీ స్టోర్స్ అన్నిటిలో మాకు ఇక్కడ ఇలా దొరుకుతుంది. అండ్ కొంతమంది డ్రైడ్ కూడా ప్రిఫర్ చేస్తారు చేసుకునే వాళ్ళు, బట్ నా దగ్గర ఇది అవైలబుల్గా ఉందని ఇది చేస్తున్నా. మీకు డ్రైడ్ దొరికితే కనుక మీరున్న ఏరియాలో డ్రైడ్ రోజ్మెరీతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువ పోర్షన్లో ఏం చేయట్లేదు, జస్ట్ ఒక 30 to 50 ml చేసుకుంటున్నా. ఆల్రెడీ లాస్ట్ టైం చేశాను ఆయిల్, బట్ నాకు వీడియో రిక్వెస్ట్ వచ్చింది ఎలా చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు ఆయిల్ అని చెప్పి, అందుకోసం మళ్ళీ చేస్తున్నా. అండ్ మీరు ఇలానే చేసుకోవాలని ఏం లేదు, వాటర్లో దీన్ని హీట్ చేసుకుని మన స్కాల్ప్ అంతా కూడా పట్టించి ఓవర్ నైట్ ఉంచుకుని నెక్స్ట్ డే అయినా బాత్ చేయొచ్చు. లైక్ మీకు ఎలా వర్కౌట్ అయితే అలా. రోజ్మెర్రీ వాల్మార్ట్, షాప్రైట్స్లో దొరుకుతుంది. ఇండియాలో ఉండే వాళ్ళకైతే అమెజాన్లో దొరుకుతుంది. కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా అండి, ఈ స్టేజ్లోనే నేను మింట్ కూడా వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ డ్రైడ్ మింట్. మీ దగ్గర డ్రైడ్ లేకుండా ఫ్రెష్ది ఉన్నా ఏదైనా పర్లేదు, యూజ్ చేసుకోండి. ఈ రెండే వేసేసి అలా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 10 to 15 minutes అలా వదిలేయడమే. అండ్ కొన్ని కంట్రీస్ వాళ్ళు అయితే ఈ రోజ్మెరీని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి దీనికి. అండ్ ఈరోజు మనం హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ కేర్కి యూజ్ అయ్యే టిప్స్ కోసం మాట్లాడుకుందాం. సో మంచిగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. డ్రై స్కాల్ప్, ఇచ్చి స్కాల్ప్ ఇలాంటివి ఏమైనా ఉన్నా రిలీవ్ చేస్తుంది. డాండ్రఫ్ని కూడా రిలీవ్ చేస్తుంది రోజ్మెరీ. అండ్ దాంతోనే పాటు మన స్కాల్ప్కి మంచి సర్క్యులేషన్ కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ ఇలా ఒక 15 to 20 minutes ఇలా నేను ఆ లీవ్స్ దానిలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి లీవ్స్ అన్నీ. అండ్ కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టుకుని ఒక 10 minutes 15 minutes 10 to 15 minutes అలా వదిలేస్తే కొంచెం చల్లగా అవుతుంది కదా ఆయిల్. అండ్ అలా అయినప్పుడు ఇలా ఒక దానిలోకి వేసి స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా ల్యూక్ వామ్గా ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ మన స్కాల్ప్కి అప్లై చేస్తే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అండ్ నేను ఇలా అప్లై చేస్తాను. మీరు ఇవన్నీ చేయలేను, నాకు ఇన్ని ఇష్యూస్ లేవు, జస్ట్ ఓన్లీ రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకుంటాను అంటే మీరు ఆయిల్ని జస్ట్ 15 to 30 seconds హీట్ చేసి అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు డ్రై స్కాల్ప్ ఉండి, ఇచ్చింess ఉండి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కనుక ఉంటే తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. హెయిర్ ఫాల్ లాంటివి ఉన్నా కూడా బెస్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ట్రై చేసి నాకు కింద కమెంట్లో షేర్ చేసుకోండి. సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికంటే ఫస్ట్ నేను ఇలా
ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తాను. అండ్ నేను ఈ రేజర్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు అప్పర్ లిప్ హెయిర్ రిమూవ్ చేస్తాను. అండ్ ఐబ్రో పైన ఎక్సెస్ హెయిర్ ఉంటుంది కదా ఇక్కడ ఫోర్ హెడ్ పైన కార్నర్స్లో, మోస్ట్లీ ఐబ్రో థ్రెడ్డింగ్కి వెళ్ళినప్పుడు రిమూవ్ చేస్తా. నేనే ఐబ్రో థ్రెడ్డింగ్ చేసుకుంటా ఇంట్లో మాక్సిమమ్. ఎప్పుడైనా ఒక్కసారి నాకు కుదరలేదు అంటే బయటకు వెళ్తా. అండ్ అప్పర్ లిప్ హెయిర్ అయితే నా దగ్గర ఉన్న ఈ కార్మసీ రేజర్స్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా ఇవి. సో ఫైన్ గ్రిప్ ఉంటుంది అనమాట, లైక్ జిగ్జాగ్ ప్యాటర్న్లో, లైక్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్. సో నేను దీనికోసం రీసెర్చ్ చేసి తీసుకున్న లాస్ట్ 1 year బ్యాక్ ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్న రేజర్స్ అనమాట ఇవి. సో నేను అప్పర్ లిప్ అంతా దీంతోనే రిమూవ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా ఏ గ్రోత్ ఎట్టుందో ఆ డైరెక్షన్లోనే రిమూవ్ చేసుకోవాలి, అపోజిట్ డైరెక్షన్లో చేయకూడదు. అండ్ చాలా మందికి ఉండే మిత్ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఎక్సెస్ హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ థిక్నింగ్ ఉంటుందని. బట్ అలా ఏం కాదు. మనం ఎక్కువగా మాయిశ్చరైజ్ చేసుకుని మంచిగా ఇలా షేవ్ చేసుకుని మళ్ళీ మాయిశ్చరైజ్ చేసుకుంటే స్కిన్కి ఎలాంటి కట్స్ అవ్వకుండా చేసుకుంటే చాలా బెస్ట్. నేను ఎప్పటి నుంచో ఇలానే యూజ్ చేస్తున్నాను. బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఫేస్ని మంచిగా హైడ్రేట్ చేయాలి. అండ్ నేను ఇదివరకు వ్యాక్సిన్ కూడా చేయించాను, థ్రెడ్డింగ్ కూడా చేయించాను. అండ్ ఇలా రేజర్ కూడా యూజ్ చేస్తాను. వ్యాక్సిన్ చేస్తే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు పీల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే కొంచెం మనకి బెస్ట్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు వీడియోలో మెన్షన్ చేసినట్టు ఇది నా సెల్ఫ్ కేర్ వీడియో. నాకు హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది అండ్ అప్పర్ లిప్ హెయిర్ కూడా రిమూవ్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చి ట్యాన్ ప్యాక్. నేను ఇది O3 డీ ట్యాన్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ O3 ప్యాక్ ఇది. నేను ఇది కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నా. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ప్యాకెట్. లైక్ నేను ఇది 6 months 7 months 1 year నుంచి అనుకోండి, 1 year నుంచి యూజ్ చేస్తున్నా. ఇంకొక బాక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నా అండ్ ఇది నాకు చాలా మంచి రిజల్ట్స్ ఉంది. అండ్ ఇది కొంచెం తీసుకొని దీన్ని టైట్గా ఉంటుంది దీని టెక్స్చర్ దగ్గర. జస్ట్ కొంచెం తీసుకొని రోజ్ వాటర్లో మిక్సప్ చేసుకొని పెట్టుకుంటే సో యూజువల్గా అయితే ఫేస్ ఒకసారి వెట్ చేసుకుని దీన్ని అప్లై చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉంది. ఇందాక నేను ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నా. ఇది దీని టెక్స్చర్ ఏంటంటే కొంచెం టైట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తే లైక్ చేతికి లైక్ మనం అప్లై చేసుకున్నప్పుడు మంచి లూజ్ థిక్ కన్సిస్టెన్సీలో లేకుండా లైక్ మంచి కన్సిస్టెన్సీ రావడం కోసం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ యాడ్ చేయకపోయినా ఇట్స్ ఓకే. డన్ విత్ మై ఫేస్ ప్యాక్. సో ఇది ట్యాన్ ప్యాక్ ఒక 20-25 minutesలో డ్రై అయిపోతుంది. సో అయిన తర్వాత యూజువల్గా ఫేస్ వాష్ చేసేసుకోవడమే. నేను 15 days once వేసుకుంటా ప్యాక్. ఇది కాకపోయినా మనం బేసన్ ఉంటుంది కదా శనగపిండిలో, కొంచెం పాలు, పసుపు, తేనె, కొంచెం సోడా యాడ్ చేసుకుని అది కూడా అప్లై చేస్తా కొన్నిసార్లు ఈ ట్యాన్ ప్యాక్ యూజ్ చేస్తా. బాగా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయినప్పుడు ఇది వేసి ఒక 20-25 minutes తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా మసాజ్ చేస్తూ అప్పర్ డైరెక్షన్లో తీసేస్తే అండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. స్కిన్ అంతా ట్యాన్ అంతా రిమూవ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది అయిన తర్వాత ఫేస్కి నేను వేరొక టవల్ పెట్టుకుంటా. ఫేస్కి టవల్తో అంతా వైప్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా. నేను ఈ ప్యాక్ ఎప్పుడు వేసుకున్నా సరే ట్యాన్ ప్యాక్ నైట్ టైం వేసుకుంటా. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు బిఫోర్ నైట్ కానీ 2 days బిఫోర్ నైట్ కానీ. ఫేస్ అంతా క్లియర్గా ఉంది ప్యాక్ వేసుకున్న తర్వాత, చాలా రోజులు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది నేను నైట్ స్కిన్ కేర్ అల్ట్రా ఫేషియల్ క్రీము. జస్ట్ ఇది మాయిశ్చరైజర్ లైక్ ట్యాన్ ప్యాక్ అయిన తర్వాత ఫేస్కి సోప్ ఏం పెట్టుకూడదు. సో నేను ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఇది ఒక్కటే ఫేస్కి అప్లై చేసేస్తాను నైట్ కాబట్టి నైట్ రొటీన్ అప్లై చేస్తున్నాను. డే అయినా అంతే, ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దట్స్ ఆల్ మై వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.